వెల్కమ్ టు మై ఛానల్ ఉద్రి సిరిమల్లి బ్లాగ్స్. ఎస్ అండి, ఈరోజు ఎంతో ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. మీ ఉద్రి సిరిమల్లి బ్లాగ్స్. వాచ్ ద ఫుల్ వీడియో. మేము ఈరోజు మన స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ రీసెంట్గా మన జగన్మోహన్ రెడ్డి గారు మన విజయవాడ పీడబ్ల్యూసిడి గ్రౌండ్స్ అదే మన స్వరాజ్ మైదానంలో 19th 1st 2024లో రీసెంట్గా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు కదా. మేము విజిట్ అవ్వడానికి వచ్చామన్నమాట. చాలా 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 బాగుంది. ఇంకోటి ఏంటంటే అన్ని విధాలుగా నెక్స్ట్ అది ఇలా మొత్తం బ్రాంజ్తోనే మనకు 125 feet ఉందన్నమాట మన అంబేద్కర్ గారి విగ్రహం. మనం మొత్తం మన ఆ పీఠం నుంచి వచ్చేసరికి మొత్తం విగ్రహం వచ్చేసరికి 206 feet ఉంది. ఇక్కడ మొత్తం పార్కింగ్ ప్లస్ అన్నీ కూడా మ్యూజికల్ ఫౌంటైన్స్, మన కిడ్స్కి ప్లే గ్రౌండ్ లాగా, నెక్స్ట్ వాకబుల్ అండ్ పార్కింగ్ ఆల్ ఆర్ మనకి కన్వీనియంట్గా చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపించారు ఇక్కడ. ఇక్కడ మన ఈ స్వరాజ్ మైదానంలో దాదాపు 18.81 acres ఉందంటండి. ఈ 18.81 acres అసలు ఎలా అంటే చాలా పెద్ద ఉద్యానవనం, అంటే చాలా కలర్స్ ఫ్లవర్స్తోనే అక్కడ మొక్కల్లాగా పెట్టడం, కిడ్స్కి అట్రాక్టింగ్గా ప్లస్ విజిటర్స్కి చాలా అట్రాక్టింగ్గా అండ్ అంబేద్కర్ గారి జీవిత విశేషాలు వివరించే కూడ్య చిత్రాలతో కూడిన కొలనైడ్తో చేసినటువంటి చూపిస్తున్నా కదా వీడియో. ఇలాంటివి మనకెంతో అసలు మామూలుగా అక్కడ ఉన్నారు అనే ఆ ఫీలింగ్ కలిగేలాగా చాలా మన అంబేద్కర్ గారి జీవితంలో జరిగిన చాలా రకాలటువంటి విషయాలు, సంఘటనలు, ఆయన అనుభవించినటువంటివి, ఆయన మన కోసం పెంపొందించిన అభివృద్ధిని కానీ చాలా బాగా చూపించారు. నెక్స్ట్ స్మృతి వనం అని ఇంకా ఆవరణంలో మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్స్ ముందుగా చెప్పాను కదా అలాగా. నెక్స్ట్ మన ఆవరణంలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ జాగింగ్ మన సైక్లింగ్ చేసుకునేలాగా ప్రత్యేక మార్గాలు కూడా ఏర్పాటు చేశారు. పిల్లలకు ప్లే గ్రౌండ్ లాగా చాలా చాలా బాగా చేశారంటే ప్రతి ఒక్కరు విజిట్ అవ్వలేని వాళ్ళు ఈ వీడియోలో చూడండి.
కాలచక్ర మహామండపం ఏంటో చూద్దాం పదండి. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయ మహాశిల్పం. అసలు లోపల ఎంటర్ అవ్వగానే మైండ్ బ్లాక్. అసలు చాలా చాలా బాగా అసలు మొత్తం ఎల్ఈడి స్క్రీన్స్ మొత్తం మన అంబేద్కర్ గారి నుంచి కళ్ళకు కట్టినట్టుగా చాలా బాగా, చాలా కొత్త థీమ్. నేను ఫస్ట్ ఇక్కడ చూసిందనమాట. చాలా బాగా చూపించారు అసలు ఒక్కొక్కటి. అది అసలు తన జీవన విధానాలు, కుటుంబం కానీ తను ఎలా ఎదిగాడు, ఇన్ని అవమానాలు పడ్డాడు, ఎలా అది తీర్చిదిద్దాడు మన ఇండియాని, ఎలాగ ఒక దగ్గర నుంచి అలా తీసుకొని రావడం కానీ, అసలు తను తీసుకున్నవి ఒకవేళ తను ఎవరైనా వద్దన్నా తను చేసిన థింగ్స్ ఏంటి అనేసి అసలు కళ్ళ కట్టినట్టు చూపించారు. అసలు చాలా 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 బాగుంది. ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, ఒకవేళ మీ పిల్లలు ఉన్నవాళ్ళు దగ్గరలో ఇక్కడ మన విజయవాడలో వాళ్ళు ఎవరైనా ఈ వీడియో తీసుకొని చూస్తూ ఉంటే కంపల్సరీగా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇది ఖచ్చితంగా విజిట్ అవ్వాలి. ఎందుకంటే అసలు కళ్ళ కట్టినట్టు చూపించారు. మనకు కూడా అక్కడ అనుభూతి, అక్కడ అంబేద్కర్ గారు లాగా మన విగ్రహాన్ని పెట్టడం, అవి చేయడం లోపల ఆ మండపంలో కూడా విత్ టాయ్స్ కానీ మన అన్నీ కూడా అసలు చాలా బుర్రలోకి ఎక్కిపోతాయి అన్నమాట. అక్కడ చూస్తుంటే ఆ ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టారు, ఏవి వీడియోస్ అన్నీ కూడా అన్నీ సేకరించి మనకు ఇలా ఒక మండపం లాంటిది పెట్టి అందులో ఎగ్జిబిట్ చేశారు. చాలా చాలా మైండ్లోకి ఎక్కింది. నాకైతే ఇది చూస్తున్నప్పుడు అసలు ఈ పక్కన లోకం మర్చిపోయాను, నిజంగా చెప్తున్నాను. అక్కడే ఆ లోకంలోనే ఉన్నట్టు అనిపించింది. అంబేద్కర్ గారి దగ్గరే అలా తిరుగుతున్నట్టు అనిపించింది అనమాట. నో వర్డ్స్ ఆర్ అమేజింగ్ ఇన్ వన్ వర్డ్.
ఎందుకంటే ఇందులో ఓన్లీ నేను మ్యాక్సిమం అంబేద్కర్ గారి జీవనం ఎలా సాగింది, ఏంటంటే ఉద్యమాలు ఏమేమి చేశారు అదే చూపించి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.